సాధారణంగా సద్దాం రాజు స్కిట్ అంటే సెలబ్రేషన్ లాగా ఉంటుంది. మరి ఈ సెలబ్రేషన్ కి గణేష ఫెస్టివల్ సెలబ్రేషన్ కూడా యాడ్ అయితే ఎంత అడావుడిగా ఉంటుందో సో చూసేద్దామా. లెట్స్ వెల్కమ్ సూపర్ సదాం అండ్ యాదమరాజు టీ. ప్రతిసారి మనం గణేషుని పెడతాం. పెడతాం, ఈసారి ఇట్లా పెడుతున్నాం. మరి గణేషుని కొనుక్కరావాలంటే డబ్బులు ఉండాలి కదరా, వసూలు చేద్దాం. మేడం చందేస్తారా? నా పెద్ద బ్యానర్ పెట్టి జబర్దస్త్ కొత్త యాంకర్ వస్తున్నారు అని పెట్టాలి. అంటే ఇంకా తెలియదు జనాలకు వచ్చినట్టు. భాస్కర్ గణేష్ నిలబెడుతున్నారా? పెడుతున్నాం రా. చందాకి తిరుగుతున్నారా భయ్? తిరుగుతున్నాం. మరి నన్ను అడిగిరారా భయ్? అరే తప్పు, ఇంటి ఊరికి పెద్ద మనిషిని అడగరా భయ్? అరే చందా పైసలు నా దగ్గర లేవరా భయ్? అరే లేవరా? నీకు 100 సార్లు చెప్పినా, లేకపోయినా పర్లేదు, పంచు వేయకపోయినా పర్లేదు, మైక్ దగ్గర పెట్టుకొని చెప్పినాడు. బాయమ్మ దగ్గర పోదాం, పైసలు ఇస్తాయి గట్టిగా. పోదాం బాయమ్మ దగ్గర పోదా. శుక్లాం భరధరం విష్ణుం, నా మొగుడు కృష్ణ భగవాన్ బాగుండాలి. పాపం కృష్ణ భగవాన్ గారు. అండి అంకుల్ చందా. ఏంటి భాస్కర్ నీది ఇటు వచ్చినది? నాదేటి వచ్చిందిరా? మనం వచ్చినామన్న. ఓహో మనదా. బాయమ్మ చందరాయ్. చందా దేనికి? గణేషుని పెడుతున్నాం. చందా పైసలు. నాది దగ్గర పైసలు లేవు. చేతిలో ఉన్నాయి కదా. ఇప్పుడు లేవు. నమస్తే. నమస్తేనే. నమస్తే. అన్నకి 2 బిస్కెట్లు ఇస్తేనే పైసలు ఇస్తాడు. గల్లి పెద్ద ఆయననే తెలుసు కదా అన్న. ఆడోళ్ళ చేతులకు ఉంటది గాజు, దానం చేయడంలో మా అన్న మహారాజు. ఇంట్లో ఉంటది వంట బండ, మా అన్న పెద్ద బంగారు కొండ. అది కాదన్న, నీకు అర్థమైతే నువ్వు జరగ. చందరాయ్ అదే రాసిన. అన్న ఏం రాసిన అన్న? చందా అని రాసిన. చందా రాసిన అది కాదు, గణేషుని పెడుతున్నాం మన గల్లీలా. గ్రాండ్ చేద్దాం. అరే ప్రసాదం పులిహోర పెరగన్నం పెట్టాలి. పెడతాం. దద్దోజనం పెడతాం. లైట్లు ఇట్లా పోతాయి చూసినావి. నా లైట్లు పెట్టుర్రి. ఓకేనా? ఇగో మంచిగా డీజే లైటింగ్లు గ్రాండ్ గా బ్యారిగేట్లు కూడా పెట్టుర్రి. నువ్వు ఉన్నావు కదా. అరే అన్న ఉన్నంత వరకు మనకి ఏం కాదు. పైసలు కూడా అసలు ఆలోచించద్దు. తప్పకుండా రాయ్ తీసుకో. అరే ఇది 11 రూపాయలారా? అన్నా 11 రూపాయలు రాసిన పక్కన సున్నమే అన్న, 11 పక్కన సున్నాలే. ఏనారా 5 సున్నాలు వేసిన. అరే ఉల్టా వేసామన్నా, ఉల్టా రాసినేం రా సున్నాలు. అరే 11 ఇటు పెట్టిన అటు పెట్టాలి కానీ. ఇప్పుడు నీతోనే బోని ఇంకెవరన్నా ఇస్తే స్టార్ట్ అయితే బాగుంటుందని ఇంటెన్షన్. అవునా? సరే ఎవరితో రాపించుకురాపు. అంటే అంటే పైసలు ఇచ్చిన కదా బోని చేసిన, ఇంకెవరైనా ఇచ్చారు అనుకునే కూడా ఇస్తా. పక్క ఇస్తాగా. పక్కిస్తా. అరే నువ్వు ఇటారా. మనం కూడా కమిటీలో మెంబర్ అయిపోయినాం. వాళ్ళు 11 రూపాయలు రాసిండ్రా. అవును. 40 రైరా. 40 అంటే చెంప వలుగుతుంది. 40,000 రా. 40,000 రాస్తున్నాయి. నా పేరు రామయ్య అని రాయి. రామయ్య, భాస్కర్ అయ్య. అరే మొత్తం వీడు 1,00,000 రూపాయలు రాసిన. వాడి 30,000 ఎట్లా నేను చూసుకుంటా. బా ₹1,00,000 డబ్బులు వచ్చినాయి కదా, మళ్ళీ నేర్చుడేందుకు సరిపోతుంది. అది కాదన్నా, వాళ్ళు ఇస్తే నువ్వు ఇస్తాన్నావు కదా. అరే అగురా 1,10,000 ఇంకేం కావాలి? వచ్చేసినాయి పైసలు, ఇంకా నేర్చుడేందుకు? మన గల్లీలో ఇంకా చాలా ఇల్లు ఉన్నాయి, నడికి పోదాం. నడు. అంకుల్ చందా. రండి బాబు రండి కూర్చోండి. ఎవరాళ్ళు అందరూ సందాకొచ్చారండి. ఎవరు గడప బయట నాడు. కాదన్నా అంకుల్ చందా అంకుల్. అరే ఏంద్రా మీ నసాని? ఇగో లోపల పెట్టు. చందా ప్లీజ్ 50 తీసుకుని మర్రి. 50 రూపాయలు. 50 రూపాయలు నువ్వు అంకుల్ గారు పైసలు ఎక్కిస్తా అని చెప్పినావు. అడిగిపోతే మస్తు మంది ఉన్నారా? అంకుల్ ఆడే వస్తాడు. అంకుల్ లేడా? ఏ పద్మ ఎవరు వచ్చిర్రు ఇంటికి? ಅಲ್ಲಿ ಚಕ್ರ ಹಾಕಿ ಕೆಲಸ ಮಾಡ್ತೀವಿ, ಗೊತ್ತಾಗ್ತಿಲ್ವಾ ನಿಂಗೆ? అమ్మ నా బుద్ధి తిరుగుతుంది. అరే మలింగా నువ్వేనారా? అదొకటి ఇది 2 సిగ్గు లేదు. వాడు ఎంత ఇచ్చినావు? 50 ఇచ్చినావు. ఈడొక 10 సరిపోతుంది. చాలా తక్కువ. 10,000 రా మలింగా. 10,000 ఇవా ఆంటీతో మాట్లాడదాం. మీరు తర్వాత సాయంత్రం ఇస్తుంది. ఏడిస్తావు సాయంత్రం? ఆ ఇంటి కాడ కాదురా, నువ్వు లారీ డ్రైవర్ కదరా, నీకెట్లా తెలుసు అన్న? ఏడుకు ఒక పిల్లని మెయింటైన్ చేస్తా అంటే. జయబోలో గణేష్ మహారాజ్ కి జై. జయబోలో గణేష్. అవును దండుపాలెం సినిమాలో కూడా చేసినావు కదా? కాదు నువ్వు కదా అది. రేయ్
ఎటువైపు రా రే భాస్కర్ అన్న చెప్పన్నా కమిటీ సభ్యులు ఎక్కడ ఉన్నా వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. ఈ రోజుకి గణేష్ని పెట్టి 7వ రోజు అయితే పూజలు గీజలు అన్ని మంచి జరుగుతున్నాయి. కానీ మన యూత్ అందరు ఏం కోరుకుంటారు అంటే జరా ఎంటర్టైన్మెంట్ అంత ఉన్నది ఉందా, అందుకే అన్నదాన కార్యక్రమం తర్వాత డాన్స్ ప్రోగ్రామ్ ఉన్నది. గెలిచిన వాళ్ళకి మంచి గిఫ్ట్లు ఉన్నాయి. మరి ఈ కార్యక్రమానికి చందా ఇచ్చి సపోర్ట్ చేస్తున్నటువంటి సద్దాం గారికి కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. వద్దు భాస్కర్ లాంటివి రే చెప్పగరా మైక్ రే. నేనే చెప్తున్నా, చిన్న విషయం అది, చందా ఇచ్చేది కుర్రోళ్ళని ఎంకరేజ్ చేసిన అంత నాదేమీ లేదు. నువ్వు ఇచ్చిన 10 రూపాయలకి బొంగో ఇవన్నీ చెప్పుకుంటావా? అన్నదాన కార్యక్రమం దా. ఏమైందిరా భయానికి? అన్న ఏమైంది అన్న? ఇంత అవమానం జరిగింది. వద్దు. అన్న, ఏమైందా నాగన్నా? వద్దు, నేను పోతా. ఏమన్నా? ఫస్ట్ చందా ఇచ్చింది ఎవర్రా? నువ్వే. చందా లాస్ట్ ఇచ్చిన ముందు ఇచ్చిన వెనకాలనా? దిస్ ఇస్ నాట్ ఫెయిర్ మ్యాన్. అన్నకు ఫస్ట్ అయ్యి ఏం భయమ్మా, బాగున్నావా? కెమెరామెన్ ఎక్కడ? కెమెరామెన్ ఎక్కడ? దేనికి కెమెరామెన్ దేనికన్నా? ఎలా ఉన్నా? ఎలా ఫస్ట్ కదా? కెమెరాలు ఎందుకన్నా? అరే పేపర్ లేపేదారు రేపు పొద్దున. ఎవరు ఏం పేరు? అన్నదాన కార్యక్రమం సద్దాం చేతుల మీదుగా. సద్దాం చేతుల మీదనా? అరే చూసినావా ఇచ్చిన 10 రూపాయలు కూడా ఏమేమో చెప్తుండో. గణేష్ కమిటీ సభ్యులందరూ ఇక్కడ రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. మరి కాసేపట్లో డాన్స్ ప్రోగ్రామ్ గెలిచిన వారికి మంచి గిఫ్ట్ హ్యాంపర్లు గలవు. తికమక పెట్టే అమాయకత్వం చకచకలాడే వేగం. అమ్మా మండపం దగ్గర మీరు క్యూలో ఉండాలి, తొక్కులాడితే కాదు. ప్రజల దగ్గర క్యూ కట్టండి, లైన్ జాగ్రత్తగా. రెడీ, సాంగ్ సాంగ్. తికమక పెట్టే అమాయకత్వం చకచకలాడే వేగం. ఓం గణానాంతా గణపతి గంభవామి శుక్లాం వరదనం విష్ణు యజమానం చతుర్భుజం ప్రధానవదనం ధ్యాయ ధర్మ విగ్రహ ప్రజాంతే. ఒక నిమిషం పూజ జరుగుతుంది. అరే అన్న నేను ఒక ఆట కూడా ఆడలే. సరే మళ్ళీ చేస్తారు ఇప్పుడు. ఏమొద్దు, మళ్ళీ మధ్యలో వచ్చి ఏదో చెప్తావు. ముగ్గురులో మనోడు బాగా చేసింది కాబట్టి మీ ఇద్దరికి సెకండ్ ప్రైజ్ సిల్వర్ మెడల్. సిల్వర్ కూడా 1000 రూపాయలు సిల్వర్ మెడల్. అన్నదమ్ములు పెట్టి ఇస్తారకులు ఇవి. అవురా, ఈ సిల్వరే కదా, సిల్వర్ మెడల్ పెట్టుకో, హైలైట్ ఉంటుంది. అరే వాడు 1 రూపాయి తీస్తలేడరా. అవునరా. నేను రెచ్చగొడతా, నువ్వు అందిక్కు వాడు సరేనా? ఈ రోజు గణేష్ ఉత్సవం జరుగుతుంది కావున లడ్డు వేలం వేయడం జరుగుతుంది. సో లడ్డు వేలం పాట భాస్కర్ గారిది 1000 రూపాయలు, అన్నది 5000, ఎవరు 6000, అన్నది 10000, ఏ అన్న? 15000. మీ అన్ననా? నాదా? పాడు పాడు. 20000, అన్నది 25000, 30000. భాస్కర్ గారిది 30000, అన్నది 4 లక్షలు, 5 లక్షలు. భాస్కర్ పాట. భాస్కర్ 5 లక్షలు, అన్నది 10 లక్షలు. 10 లక్షలు అంటే అన్నది ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. లడ్డు 10 లక్షలు లడ్డు గెలిచినావు అన్న. కంగ్రాచులేషన్స్ అన్న. 10 లక్షల లడ్డు అన్న, జాగ్రత్త అన్న. లడ్డీ రా, టేస్ట్ చేద్దాం. మిగతా లడ్డేది టేస్ట్ బాగుంది. 10 లక్షల లడ్డు అది. అరే లడ్డేదిరా, కుర్రోళ్ళ కన్నా అది మన వెనకాల. ఇప్పుడు 10 లక్షలు ఎవరు కట్టాలి? నువ్వే కట్టాలన్నా. అన్నకి జబల గణేష్ మహారాజ్ కి, జబల గణేష్ మహారాజ్ కి. కాదరా, అర్థమైందా? ఇచ్చిన 10 రూపాయల కోసం ఇంత గనవర నువ్వు చేసేది. అరే ఎటు పోయారా మీరు? ఇంద్రజా మ్యామ్. సదాం మేడం. దొంగకి తేలు కుట్టినట్టు అంటారు. అలాగా కరెక్ట్ గా పాయింట్ చూసుకొని చాలా మంచి ఒక థీమ్ ఉంది ఇందులో. ఈ స్కిట్ లో సూపర్ బాయ్స్, ఫెంటాస్టిక్. కృష్ణ భగవాన్ సార్. సద్దాం అండ్ యాదం రాజ్ ఒక వినాయక చవితిని చూపించేశారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. టిట్ ఫర్ టాట్, లాస్ట్ లో 10 లక్షల లడ్డు. అందరూ చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్.